తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల్లో భాగంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక ముందుగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచార ప్రభావం వలన ప్రధానంగా మేషరాశి వారికి లాభంలో రవి శని యొక్క ప్రభావము, ఈ యొక్క ప్రభావం చేత ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభించే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. వేరే సంస్థలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేదా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంది. కావున ఆనందకరమైనటువంటి వార్త, మేషరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, వారికి మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక గురు సంచార ప్రభావం వలన ధనపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి లోటుపాట్లు లేనప్పటికీ కూడా మిగతా కుజగ్రహ సంచార ప్రభావం మేషరాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుజుడు స్తంభించి ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయము కానీ, లేకపోతే కొన్ని సందర్భాలలో మీరు చూపించే చొరవ, మీ యొక్క పట్టుదల మీ విజయానికి నాంది పలుకుతాయి. గొప్ప గొప్ప కార్యాలు సాధించాలనేటువంటి ఉత్సాహం ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ కూడాను మీరు ప్రణాళికలు రూపొందించుకోవడం, వాటికి సంబంధించినటువంటి జీవితంలో పైకి ఎదగడానికి చేసే ప్రయత్నంలో తొలిమెట్టులో భాగంగా మీరు విజయాన్ని పొందే అవకాశాలు ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావంలో మీకు గోచరం అవుతున్నాయి. ఇక 12వ స్థానంలో శుక్ర బుధ రాహు యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి మేషరాశి వారికి నీచభంగ రాజయోగ ప్రభావము చేత ప్రధానంగా ఏ పని చేసినప్పటికీ కూడాను 2 సార్లు పని చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, 2వసారి ప్రయత్నంలో విజయాన్ని పొందడం అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులైతే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వ్యాపారస్తులు లేదా ఇన్వెస్ట్మెంట్స్ అనగా ఈ స్టాక్స్లలో కానీ ఈ స్పెక్యులేషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే సమయం అనుకూలంగా లేని కారణం చేత. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. అంటే దీని అర్థము స్త్రీల వలన సంతోషములు కలుగుతాయి. అది ఎవరైనా కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్కయ్య, వదినమ్మ, నాయనమ్మ, పిన్నమ్మ, నైబర్స్, క్లాస్మేట్స్, కొలీగ్స్, లేకపోతే హయ్యర్ అఫీషియల్స్, వాళ్ళందరూ కూడా స్త్రీ అనేటువంటిది ఏ రూపంలోనైనా కానీ మీకు సంపూర్ణ సహకారాలు అందించే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి సంతాన భాగ్యము కలిగే అవకాశాలు మేషరాశి వారికి గోచరమవుతున్నాయి. వివాహానికి సంబంధించి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురుబలము, అలాగే వివాహ స్థానాధిపతి కూడాను యోగదాయకంగా ఉండడం, ఈ కారణం చేత చక్కగా వివాహము జరిగేటువంటి అవకాశాలు కానీ వివాహ నిశ్చయాలు కానీ జరుగుతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడు చెప్పుకోబోయేటువంటిది అంతా కూడాను మనకు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావము చేత ఏర్పడబోయేటువంటి సంఘటనలుగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ గ్రహ సంచారం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఎప్పుడు కూడాను శుభంగానే ఉంటుందా? గ్రహ సంచారము చంద్రుడు ఒక్కొక్క రాశిలో మారుతున్నటువంటి కారణం చేత కొన్ని రకాల అభిప్రాయాలు లేకపోతే కొన్ని రకాల ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ప్రతి రాశి వారికి కూడాను కలుగుతాయి. అందులో భాగంగా ఈ మేషరాశి వారికి సంబంధించి
ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకున్నాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 7వ తారీఖు రోజున ప్రధానంగా ఈ 7వ తారీఖు రోజున కుటుంబం సభ్యుల మధ్య అవగాహన లోపం ఏర్పడుతుంది, ధనము ఖర్చు అవుతుంది, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయని చెప్పవచ్చు. కాబట్టి మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత ఆనందదాయకమైనటువంటి పరిస్థితి మేషరాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక లౌక్యముతో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి, అంటే తానొప్పక నొప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా మీరు ఈ 7వ తారీఖు రోజున అందరితో బిహేవ్ చేయాలి. ఇక 8, 9 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి. సోదర సోదరీమణులు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులన్నీ కూడాను చక్కబెట్టుకుంటారని చెప్పొచ్చు. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తుల యొక్క పరిచయము, తద్వారా మీకు యోగదాయకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది కలుగుతుందని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా రాణి బాకీలు అనేటువంటివి వసూలవుతాయి, తద్వారా మీరు ఆనందంగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 10, 11వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వాహన మరమ్మతులకి గృహ మరమ్మతులకి ఖర్చులు అధికం అవుతాయి. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క 10, 11 తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఏ పని చేసినా సంతోషము పొందలేనటువంటి పరిస్థితి, ధనము కూడా బాగా ఖర్చు అవుతుందని చెప్పవచ్చు. ఇక 12, 13, 14వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కానీ కొంత కీలకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ యొక్క పరిణామాల తదనంతరం మీ యొక్క ఉద్యోగ జీవితంలో కానీ లేకపోతే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో కానీ మార్పులు అనేటువంటివి తప్పనిసరి. అన్నిటికంటే మించి ఈ 12, 13, 14 తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక మీకు బాగా చెప్పుకున్నట్లయితే ఈ 3 రోజుల్లో 12, 13, 14 తారీఖుల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉండడం, ఏ పని చేయాలన్నా కూడా సంబంధించినటువంటి మీకు ఈ గోచార రీత్యా అనుకూలత లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఏ పని చేయాలన్నా బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక 15వ తారీఖు రోజున మాత్రం రావాల్సినటువంటి రాణి బాకీలు వసూలవుతాయి. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి తీరుతాయి, ఆనందకరంగా ఉంటారని చెప్పవచ్చు. లోన్లు శాంక్షన్ అవ్వడము, లేకపోతే మీకు ఏదైనా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశాలు మీకు ఏర్పడతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ 14వ తారీఖు రోజున మనకు ఈ భారతదేశంలో గ్రహణం కనిపించకపోయినప్పటికీ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ కన్యా రాశిలో గ్రహణం ఏర్పడుతుంది. కావున ప్రధానంగా మేషరాశికి, కర్కాటక రాశికి మరియు వృశ్చిక రాశి వారికి తప్ప మిగతా అన్ని రాశుల వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావము కొన్ని లోపాలు, దోషాలు. ఎందుకంటే చాలామంది అనుకునేటువంటిది మన భారతదేశంలో కనిపించదు కదా, మనం పాటించాల్సిన నియమం లేదు. వాస్తవం, భారతదేశంలో కనిపించదు కాబట్టి పాటించాల్సినటువంటి నియమం లేదు. కానీ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని అనుసరించి భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తముగా కొన్ని దుస్సంఘటనలు కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏర్పడబోతాయి. కాబట్టి వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావంలో కొన్ని సమస్యలు అనేటువంటి ఎదురవుతాయి. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణ దోష పరిహారార్థమై ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, దత్తాష్టకము రోజుకి 3 సార్లు పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. ఇక ఈ యొక్క సమస్యలు అనేటువంటివి చెప్పినటువంటి విషయాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.